స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో, హై హోప్ యు ఆర్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈ రోజు అయితే కనుక మన మార్కెట్ మార్నింగ్ అయితే వీక్నెస్ ఏదైతే ఉందో మనం క్లియర్ గా ఒక లెవెల్స్ అయితే అనుకున్నాము 24,200 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తే కనుక ఫైనల్ గా మనకి 24,140 100 వచ్చేసి లాస్ట్ సపోర్ట్ లెవెల్స్ అనేసి. సో ఇవాళ చూసుకుంటే కనుక 115 వరకు వచ్చింది. ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో వీక్నెస్ చూసిన తర్వాత ఒక కేజీఎఫ్ ఎంట్రీ లాగా, హీరో ఎంట్రీ లాగా మార్నింగ్ మనకి లైవ్ టైంకే ఈ రేంజ్ లో ఉంది. తర్వాత నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ లైవ్ లో ఉన్నప్పుడే ఫాల్ అయితే స్టార్ట్ అయింది. సో ఆ స్టార్ట్ అయినప్పుడు కూడా మనం క్లియర్ గా ఒక అయితే అనుకున్నాము 24,200 బ్రేక్ అయితే కనుక అప్ సైడ్ వెళ్తుంది అనేసి. సో అక్కడ నుంచి 130 పాయింట్స్ అయితే మంచి మూవ్ అయితే ఇచ్చింది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ ర్యాలీలో 115 పాయింట్స్ అయితే నిఫ్టీ అప్ అయింది. కానీ వితౌట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ అయితే ఉంది. 11 పాయింట్స్ తో బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్ లో అయితే క్లోజ్ అవ్వలేదు, ఇంకా నెగటివ్ లోనే ఉంది. ఫిన్ నిఫ్టీ 88 పాయింట్స్, సెన్సెక్స్ 286 పాయింట్స్ అండ్ 3.90% తగ్గి 11.10 అయితే మనకి ఇండియా విక్స్ అయితే క్లోజ్ అయితే అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ ఐటీ కూడా కంప్లీట్ గా గ్రీన్ లో అయితే క్లోజ్ అయినాయి. అండ్ నెక్స్ట్ వీక్ కి మనకి ఎన్విడియా ఎర్నింగ్స్ అయితే రాబోతున్నాయి. సో దాన్ని బట్టి మనకి ఏ స్టాక్స్ అలాగే చిప్ స్టాక్స్ దీని మీద అన్నిటి మీద కూడా కంప్లీట్ గా ప్రెషర్ ఉండే టైం అయితే దగ్గరికి వచ్చింది అని చెప్పొచ్చు. బట్ అండ్ ఇంకోటి ఏదైతే ఫెడ్ చైర్మన్ స్పీచ్ కి వరల్డ్ అంతా వెయిట్ చేస్తుంది ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ క్లూ కోసం. అండ్ యుఎస్ ఇరాన్ టెన్షన్స్ చూసుకుంటే కనుక మనకి కంప్లీట్ గా ఏదైతే ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ అనే న్యూ శాంక్షన్స్ ప్రోగ్రామ్స్ తో క్రూడ్ ఆయిల్ మీద అండ్ ఇనిషియల్ ప్రెషర్ అయితే వచ్చింది. కానీ ట్రేడింగ్ సెషన్ లో ఈజ్ అయితే అయిపోయింది కంప్లీట్ గా. ఈ ఎఫెక్ట్ అయితే కనుక ఏదైతే క్రూడ్ వీక్ అవడం కంప్లీట్ గా మన మార్కెట్ కు ఒక మంచి బలం వచ్చిందని చెప్పొచ్చు. అలాగే నిన్న ఎఫ్ఐఐస్ డిఐఎస్ డేటా చూసుకుంటే కూడా నిన్న ఎఫ్ఐఐస్ కూడా కంప్లీట్ గా మనకి బై సైడ్ అయితే వచ్చారు ఆల్మోస్ట్ 1,181 crores అండ్ డిఏఎస్ కూడా 2.4 crores అయితే కనుక 2,493 crores అయితే కనుక నెట్ బయర్స్ గా అయితే ఉన్నారు. సో ఈ అన్ని కూడా అంశాలన్నీ కూడా మార్కెట్ కలిసి వచ్చినాయి అని చెప్పొచ్చు. సో రేపటికైతే కనుక నెక్స్ట్ ఇమీడియట్ గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 360 జస్ట్ 30 పాయింట్స్ మార్నింగ్ గ్యాప్ అప్ అయిపోతే కనుక ఇక్కడ నుంచి డెఫినెట్ గా మనకి 400 440 వరకు కూడా మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తా ఉంది. సో అండ్ సపోర్ట్ అయితే కనుక ఇదే సేమ్ 24,233. సో 200 230 జోన్ అయితే మనకి క్లియర్ కట్ సెషన్ మనకి సపోర్ట్ గా ఉంటుంది. అండ్ మార్నింగ్ మనం ఇచ్చినటువంటి లెవెల్ త్రూ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటే కనుక డెఫినెట్ గా మంచి పాయింట్స్ అయితే వచ్చాయి అనుకుంటాను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎప్పటిలాగానే మనకి సేమ్ సైడ్ వేస్ అయితే నడుస్తా ఉంది. అండ్ సెన్సెక్స్ లో కూడా మంచి రికవరీ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఈ లైన్ దాటి కిందకి వచ్చేస్తుంది ఇంకా అనుకున్న టైంలో 77,200 దగ్గర నుంచి మంచి కంబ్యాక్ అయితే బుల్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ తర్వాత 77,800 నెక్స్ట్ రెసిస్టెన్స్ గా ఉంది. ఇవాళ క్లోజింగ్ వచ్చేసి 656. 800 అంటే ఇంకొక 150 పాయింట్స్ అయితే కావాలి. క్విక్ గా రేపటికి బై జోన్స్, సెల్ జోన్స్ అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నిఫ్టీలో చూసుకుంటే కనుక 24,357 అలాగే 24,282 వచ్చేసి కంప్లీట్ గా నో ట్రేడ్ జోన్ అలాగే స్కాల్పింగ్ జోన్స్ గా అయితే ఉంటుంది మనకి. అండ్ వన్స్ మార్నింగ్ కనుక ఈ లెవెల్స్ క్లియర్ అయితే కనుక విచ్ ఇస్ నథింగ్ బట్ 24,357 క్లియర్ అయితే కనుక 398 ఫస్ట్ టార్గెట్, 24,433 సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,476 అయితే ఉంటుంది. ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే కనుక. అండ్ డౌన్ సైడ్ కి వస్తే కనుక 282 ఈ ఏరియా మనం చూడొచ్చు ప్రైస్ యాక్షన్ ప్రీవియస్ గా. అలాగే సెల్లింగ్ అనేది ఈ ఏరియాస్ నుంచి ఎలా స్టార్ట్ అయింది అని కూడా చూడొచ్చు. 282 వచ్చేసి చాలా క్రూషియల్ లెవెల్ అనమాట. 24,248 డౌన్ సైడ్ టార్గెట్ ఉంటే సెకండ్ టార్గెట్ వచ్చి 24,212 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,155 గా అయితే ఉంటుంది. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు అయితే కనుక పార్టిసిపేట్ అయితే చేయలేదు. ఏదైతే నిఫ్టీ ర్యాలీలో అలాగే సెన్సెక్స్ లో ఇంకా పార్టిసిపేట్ అయితే చేయలేదు. కంప్లీట్ గా దీనికంటూ ఇంకా టైం ఉంది. ఒకవేళ వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడంతో పాటు నిఫ్టీని సెన్సెక్స్ కూడా తీసుకుని పైకి అయితే వెళ్తుంది షార్ట్ కవరింగ్ ర్యాలీలో. అండ్ ఈ రోజు సిఏఎస్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మంత్లీ ఎక్స్పైరీస్ ఇవాళ ఒకే రోజు కావడం చాలా చాలా డిఫరెంట్ థింగ్. అది కాకుండా సిఏఎస్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఫస్ట్ మంత్లీ ఎక్స్పైరీగా మనం దీన్ని చూడొచ్చు. సో మంచి మూవ్స్ వచ్చినాయి. చాలా వాలటాలిటీ కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి ఉన్నాయి. అండ్ ఈ రోజు ట్రేడర్స్ లో ఒక 5 ట్రేడ్స్ అయితే ఇచ్చాము. సో దాంట్లో ఎన్ని ఎస్ఎల్ హిట్ అయినాయి, ఎన్ని టార్గెట్స్ హిట్ అయినాయి, ఎంతవరకు వెళ్ళినాయి అనేది మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో షార్ట్ వీడియో రూపంలో ఉంది, ఒకసారి చూసేయండి.
57,579 అలాగే 57,464 వచ్చేసి కంప్లీట్ గా నో ట్రేడ్ జోన్స్ గా ఉంటుంది. 57,579 బ్రేక్ అయితే 57,656 అండ్ సెకండ్ టార్గెట్ 57,751 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 57,839 అండ్ డౌన్ సైడ్ 57,464 బ్రేక్ అయితే 57,389 అండ్ సెకండ్ టార్గెట్ 57,324 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 57,238 గా మనకి ఫైనల్ టార్గెట్స్ గా ఉన్నాయి. అండ్ సెన్సెక్స్ కి వెళ్లే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసేద్దాం. 7.31, 6.37. అలాగే నీ నెక్స్ట్ మంత్ అండ్ 4 మంత్ చూసుకుంటే 10.13, 9.68. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. సో రేపు మార్నింగ్ అయితే ఓపెనింగ్ మీద చాలా వరకు డిపెండ్ అయితే ఉంటుంది. ఇక్కడ అయితే కనుక ఓవరాల్ గా బిగ్ ప్లేయర్స్ అయితే న్యూట్రల్ గా ఉన్నారని తెలుస్తుంది. ఈవెన్ పర్సంటేజ్ వైజ్ లో కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే మనకు కనిపించట్లేదు. సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో అందులోనూ నెక్స్ట్ మంత్ సిరీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫర్ 1 వీక్ ఆర్ ఫ్యూ డేస్ కూడా బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేసేయడం బెటర్. అండ్ అలాగే నిఫ్టీలో సెన్సెక్స్ లో ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకుందాం. అండ్ మీకు తెలిసిందే కదా, ట్రేడర్స్ మెంబర్స్ అయితే కనుక మనకి ఫస్ట్ 1-2 వీక్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ అయితే చాలా తక్కువ ఇస్తాం బికాస్ ఆఫ్ హ్యూజ్ ప్రీమియమ్స్. దానికి హ్యూజ్ ప్రీమియమ్స్ ఉండడం వల్ల ఏంటంటే 30-40 మనలాగా చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా చాలా టఫ్ ఉంటుంది. అండ్ 30-40 పాయింట్స్ ఈజీగా దానికి జుజుబి అనమాట, ఇలా వెళ్ళి ఇలా కొట్టేస్తూ ఉంటుంది. సో అందుకని మనం 3rd వీక్ 4th వీక్ లో బ్యాంక్ నిఫ్టీని ఎక్కువ చూస్ చేసుకుంటాము. సో అప్పటిదాకా మనకి వీక్లీ ఎక్స్పైరీస్ నిఫ్టీలో అండ్ సెన్సెక్స్ లో ఉంటాయి కాబట్టి అవి సరిపోతాయి. ఇన్ కేసు ఇప్పటి వరకు కూడా మీరు ట్రేడర్స్ ట్రై చేయలేదు అనుకుంటే కనుక traders.com అని మన వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళొచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి జాయిన్ అవ్వడానికి, అలాగే ప్రీవియస్ పాస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ అఫీషియల్ నెంబర్ కి అయితే మెసేజ్ అయితే చేయండి. సో దట్ మీకు ప్రీవియస్ రిపోర్ట్స్ 3 months కావాలా, 6 months కావాలా, 1 year కావాలా, రిపోర్ట్స్ అయితే పంపిస్తారు. సో దట్ మీరు కంపేర్ చేసుకోవచ్చు మీకు కాన్ఫిడెన్స్ రావడం కోసం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 77,759 అలాగే 77,600 వచ్చేసి కంప్లీట్ గా నో ట్రేడ్ జోన్స్ ఉంటాయి. 749 బ్రేక్ అయింది అనుకుంటే 77,845 అలాగే సెకండ్ టార్గెట్ 77,927 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 78,040. అండ్ డౌన్ సైడ్ 77,512 ఫస్ట్ టార్గెట్ ఉంటే సెకండ్ టార్గెట్ 77,436 అండ్ 77,333 అయితే ఫైనల్ టార్గెట్స్ గా ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. రేపు అయితే చాలా కాషన్ గా వెయిట్ చేయండి. ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ లో కనుక ట్రిగర్ అయ్యింది అనుకుంటే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్సల్ రావడానికి చాలా ఫాస్ట్ గా ఈవెన్ ఒక చిన్న స్పైక్ వచ్చినా సరే చాలా పెద్దగా ఉంటుంది. సో మన స్టాప్ లాస్ లో హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రాపర్ గా క్లోజింగ్ తీసుకున్న తర్వాతనే ట్రేడ్ అయితే తీసుకోండి. సో లేదు మనకి టైం లేదు ఈ అనాలిసిస్ కి, కంపారిజన్ కి, అసలు ఓఏ డేటా ఎలా ఉంటుంది, అలాగే అడ్వాన్స్డ్ డిక్లైన్స్ రేషియో ఇవన్నీ కూడా లేదు, టైం లేదు నాకు అనుకుంటే కనుక డెఫినెట్ గా traders.com ఈస్ ఏ గుడ్ ఆప్షన్. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ ఫర్ 1 month అండ్ మీకు ప్రాఫిట్స్ వస్తేనే నెక్స్ట్ మంత్ అయితే కంటిన్యూ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.